హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ కు మళ్లీ మంచి రోజులు ఖాయం. కొందరు పోయినా నష్టం లేదన్న కేసీఆర్. ఫిరాయింపులపై రేవంత్ రెడ్డిని నిలదీసిన కేటీఆర్. నీతి మాలిన పనులు చేస్తున్నారని ఆగ్రహం. కాంగ్రెస్ లో కొంపముంచిన చేరికలు. రేవంత్ పై సీనియర్ల గుస్సా. జూడాల సమ్మను పట్టించుకుని సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా పోరు మరింత ఉధృతం. లోక్సభ స్పీకర్ పదవికి తప్పని ఎన్నిక. ఓం బిర్లా, సురేష్ మధ్య పోటీ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఎర్రవెల్లిలోని నివాసంలో జరిగిన సమావేశంలో ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై చర్చించారు. పార్టీలోంచి కొందరు పోయినా నష్టం లేదన్న కేసీఆర్ మళ్లీ మంచి రోజులు వస్తాయని ప్రజాప్రతినిధులకు ధైర్యం చెప్పారు. ఎప్పటికైనా ప్రజలతో మమేకమయ్యేది బీఆర్ఎస్ సేనని స్పష్టం చేశారు. పలువురు మాజీ మంత్రులు, గులాబీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఎర్రవెల్లిలో కేసీఆర్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా గులాబీ నేతలకు కేసీఆర్ కీలక సూచనలు చేశారు. కొందరు నాయకులు బీఆర్ఎస్ ను వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదన్నారు కేసీఆర్. ఎవరు అధైర్యపడాల్సిన పని లేదని, పార్టీకి తిరిగి మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. ప్రజలతో మమేకమయ్యేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తొలినాళ్ల నుంచి అనేక మంది అనేక విధాలుగా అవమానాలకు, అవహేళనలకు గురి చేసిన బీఆర్ఎస్ ముందుకు సాగిన తీరును ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ వివరించారు. 2004 అనంతరం రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఎదురైన పరిస్థితులు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను ఆయన ఉదాహరించారు. పార్టీ నుంచి కొందరు వెళ్లిపోయినంత మాత్రాన ఏదో జరుగుతుందని భయపడాల్సిన పని లేదని ఆయన వారికి భరోసా ఇచ్చారు. వైఎస్ హయాంలో ఇలాంటివి ఎన్ని జరిగినా భయపడలేదని వారికి గుర్తు చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చి దాదాపు 7 నెలలు కావస్తున్నా ఒక్క మంచి పనైనా చేసిందా? రైతులు, చేనేత కార్మికులు, యువకులు, మహిళలకు ఉపయోగపడే పనులేమైనా జరిగాయా? కనీసం పింఛన్లైనా ఇస్తున్నారా అని ఆరా తీశారు. ఆయా నియోజకవర్గాలలో క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వంపై అప్పుడే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఒకరిద్దరు నేతలు ప్రస్తావించగా, చేతగాని సర్కార్కు చేతులెక్కువ అన్నట్టే తయారైంది పరిస్థితి అని వ్యాఖ్యానించారు. రేవంత్ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాల అనంతరం క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, ఆ నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీలోనే పెళ్లుబుక్కుతున్న అసంతృప్తిని నాయకులు కేసీఆర్ కు వివరించారు. పాలనపై దృష్టి పెట్టకుండా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఢిల్లీ టూర్లు, మంత్రుల సమన్వయ లోపం వంటి విషయాలు చర్చకు వచ్చాయి. రోజు రోజుకు రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలు, నేతన్నల ఆత్మహత్యల ఘటనలపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హామీల అమలులో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని విమర్శించారు. కరెంటుపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు అనేది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని వివరించారు. చట్ట నిబంధనలు తుంగలో తొక్కి కమిషన్ ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేనే లేదని కేసీఆర్ ప్రస్తావించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వ్యవహారాలపై హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎల్ నరసింహారెడ్డి సారథ్యంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని, కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని కూడా ఆయన సవాల్ చేశారు. కమిషన్ విచారణను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కమిషన్ ఏర్పాటు చట్ట వ్యతిరేకమని తుది తీర్పు వెలువరించాలని విజ్ఞప్తి చేశారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణాలు, ఛత్తీస్గఢ్ ఎంఓయు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయడం చట్ట వ్యతిరేకమని వెల్లడించాలని కోరారు. ఈ వ్యాజ్యంలో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్తో పాటు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని వ్యక్తిగత ప్రతివాదిగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ కు హైకోర్టు నంబర్ కేటాయించాల్సి ఉంది. కాగా జస్టిస్ నరసింహారెడ్డిని వ్యక్తిగత ప్రతివాదిగా పేర్కొనడంపై రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి పరిశీలన తర్వాత తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్లో పలు ముఖ్య అంశాలు ఉన్నాయి. విద్యుత్ చట్టం 2003 ప్రకారం విద్యుత్ వ్యవహారాలపై సమీక్ష చేసి నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చట్ట ప్రకారం ఏర్పాటైంది. ఎస్ఈ బహిరంగ విచారణలు నిర్వహించి ప్రజాభిప్రాయాలు స్వీకరిస్తుంది. ఎస్ఈఆర్సీ నిర్ణయాలతో విభేదించిన వాళ్లు ఎలక్ట్రిసిటీ అప్పీలేట్ ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకోవచ్చు. ఈ అప్పీలేట్ అథారిటీలో వాదనలు వీగిపోతే సుప్రీంను ఆశ్రయించే వెసులుబాటు ఉంది. ఈ తరహా చట్ట నిబంధనలను తుంగలోకి తొక్కి కమిషన్ ఏర్పాటు చేయడాన్ని చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలని పిటిషన్లో పేర్కొన్నాయి. దక్షిణాది రాష్ట్రాలన్నీ విద్యుత్ కొరతతో ఉన్నాయి. టీఎస్ఎస్పీడీసీఎల్ విచారణ జరిపి దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం ఛత్తీస్గఢ్ లో మాత్రమే మిగులు విద్యుత్ ఉన్నదని తేల్చింది. దాని ప్రకారం తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగిందని పిటిషన్లో ప్రస్తావించారు. విద్యుత్ కొనుగోలు వ్యవహారం రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం. ఈ విషయాన్ని కూడా కమిషన్ ఏమాత్రం పరిగణలోనికి తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2 సార్లు తాను సీఎంగా బాధ్యతలు నిర్వహించానని పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో తీవ్ర విద్యుత్ కోతలతో ప్రజలు నానా ఇక్కట్లు పడ్డారని ప్రస్తావించారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ కేటాయింపులు సరిగ్గా జరగలేదన్నారు. అందుకే దీర్ఘకాలిక చర్యలతో పాటు స్వల్పకాలిక చర్యలు తీసుకున్నామని అన్నారు. విద్యుత్ చట్టం 2003 కింద ఏర్పాటైన ఎస్ఈఆర్సీ సమగ్ర విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేసే న్యాయ వ్యవస్థ, దాని పరిధిలో జరగాల్సిన వాటిని ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు ద్వారా చేయడానికి వీల్లేదు. కమిషన్ ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేనే పిటిషన్లో పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పలువురితో పాటు అప్పటి తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా ఎస్ఈఆర్సీలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అప్పుడు ఎస్ఈఆర్సీ అందరి వాదనలు విన్న తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులపై నాడు విపక్ష ఎమ్మెల్యేగా ఉన్న నేటి సీఎం రేవంత్ రెడ్డి అప్పీలేట్ అథారిటీలో అప్పీల్ చేయలేదని గుర్తు చేశారు. మొత్తంగా చూస్తే కమిషన్ విచారణ ప్రక్రియ అంతా ఏకపక్షంగా చట్ట వ్యతిరేకంగా జరుగుతుందని ప్రస్తావించారు. జస్టిస్ నరసింహారెడ్డి నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదన్నారు. కమిషన్ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వకముందే జస్టిస్ నరసింహారెడ్డి ఒక నిర్ణయానికి వచ్చేశారని ప్రస్తావించారు. విద్యుత్ వ్యవహారాలపై కమిషన్ విచారణ నామమాత్రమేనని స్పష్టమవుతుందని పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నారు.
పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నయవంచనకు ప్రతిరూపమే కాంగ్రెస్ పార్టీ అని నిప్పులు చెరిగారు. ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూనే మరోవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఎమర్జెన్సీ నాటి నుంచి ఇప్పటి వరకు నయవంచనకు ప్రతిరూపం కాంగ్రెస్ అంటూ ట్వీట్ చేశారు. పౌర ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ 49 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీ విధించిందని గుర్తు చేశారు. ఇన్ని దశాబ్దాలు గడిచినా సరే హస్తం పార్టీ ప్రజాస్వామ్యంపై అదే దాడిని కొనసాగిస్తూనే ఉందని దుయ్యబట్టారు. ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూ పార్లమెంట్లో రాజ్యాంగ కాపీలను ఆ పార్టీ నేతలు చేతపట్టుకుని ప్రదర్శన చేస్తున్నారని అన్నారు. మరోవైపు అదే పార్లమెంటుకు కొద్ది దూరంలోనే ఉన్న వాళ్ల పార్టీ ఆఫీసులో రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసే విధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఏ రాజ్యాంగం గురించి మాట్లాడతారో అదే రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరించే కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీ చూస్తుంటే ఆవేదన కలుగుతోందన్నారు కేటీఆర్. రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపు రాజకీయాలపై సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల కంటే ముందు ప్రచారంలో నీతులు, ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులు అని ఎద్దేవా చేశారు. నాడు ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం నేరమని, ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించడం ఘోరమని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపమని, రాజీనామా చేయకుండా ఇతర పార్టీలో చేరితే ఊళ్ల నుంచి తరిమి కొట్టమన్న మీరే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ కాంగ్రెస్ కండువాలు కప్పి కప్పదాట్లను ప్రోత్సహిస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో టికెట్లు పొంది గెలిచిన వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాళ్లతో కొట్టి చంపండి, గ్రామ బహిష్కరణ చేయండి. మీ చెమట మీ రక్తాన్ని దారబోసి భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో, కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లల్లో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. స్పీకర్ గడ్డం ప్రసాద్ అపాయింట్మెంట్ కోరారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తెలంగాణ భవన్ నుంచి స్పీకర్ కు ఫోన్ చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారిపై ఫిర్యాదు చేయడానికి సమయం ఇవ్వాలని స్పీకర్ ను కోరారు. మాజీ స్పీకర్ గారు, మాజీ ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా టీచర్ సభ్యులు సంజయ్ గారు, వారిద్దరూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేరారు దానికి సంబంధించి వారిని సమయం ఇస్తే వస్తాను. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయించాను? అదే నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను, పక్కనే ఉన్నాను, మీరు ఎప్పుడంటే వస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఎండగట్టారు. ఎన్నికల వేళ కారు కూతలు కూసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్ని పథకాల్లో కోతలు విధించే కుట్రలు చేస్తోందని విమర్శించారు. రైతు భరోసా దేవుడెరుగు, కనీసం రైతు బంద్ అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేయకుండానే గ్రామాల్లో పాలాభిషేకాలు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో 5 ఎకరాల లోపు రైతులు ఎవరికీ 2 లక్షల రుణాలు లేవన్న నిరంజన్ రెడ్డి గ్రామాలు, మండలాల వారీగా రైతులు తీసుకున్న రుణాల జాబితాను ప్రకటించారని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికలప్పుడు కారు కూతలు ఎన్నో మాట్లాడారు. అమలు విషయం వచ్చినప్పుడు దేంట్లో ఏది కోత విధించి ఎట్లా అమలు చేయగలం, ఎట్లా మినిమైజ్ చేయగలం అనేటువంటి చర్చను లీకుల ద్వారా బయటకి ఇస్తున్నారు. ఏప్రిల్ మేలో ఇచ్చే పెన్షన్స్, ఆసరా పెన్షన్స్ ఇవ్వలే రాష్ట్రంలో. రైతులు వానకాలం వచ్చింది, పునాస పంటలు అన్నీ దాదాపు కొలిక్కి వచ్చినాయి, ఇక వరి నాట్లే ఉన్నాయి, ఇంకెప్పుడు ఇస్తారు, రైతు బంధు ఎప్పుడు ఇస్తారు సార్ మమ్మల్ని అడుగుతున్నారు. రైతు భరోసా వాళ్ళు చెప్పినటువంటిది దేవుడు ఎరుగు, పాత రైతు బంధు కింద ఇచ్చేటువంటి డబ్బులే ఇస్తలేదు సర్కార్, కుంటి సాకులు చెప్తా ఉంది. ఇన్ని వాయిదా వేసుకుంటా పోతున్నారు. మీరు ఎన్నికలప్పుడు ఏం చెప్పినారు? కేసీఆర్ సర్కార్ అమలు చేయకుండా మిగిలిపోయింది మొత్తం ఎంత రుణమాఫీ ఎంత ఉందో అది మొత్తం మేము మాఫీ చేస్తామని చెప్పినారు. మీరు మొన్న మాట్లాడినప్పుడు క్యాబినెట్ తర్వాత మీరు ప్రకటించినప్పుడు ఏం చెప్పినారు? 2018 నుంచి 2023 డిసెంబర్ అన్నారు.
మరి 2018 కంటే ముందు ఏవైతే కేసీఆర్ ఇయ్యలేదని మీరు పెడబొబ్బలు పెట్టినరో మరి అది గాలిపోతుందా? అది ఇస్తారా ఇయ్యరా? 19,000 కోట్లకు గాను 14,000 కోట్ల పైచీలకి ఇచ్చినాం మేము. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ పెడబొబ్బలు పెట్టింది ఏంటి? మేము ఇట్లా రాగానే అట్లా ఇస్తామన్నారు. డిసెంబర్ 9 చెప్పింది. ఉరుకురుకులాంటి చెప్పారు, ఎదలు దంచుకొని చెప్పారు. తీసుకొని వాళ్ళు ఉంటే ఉరకండి బ్యాంకులకు అన్నారు. ఓ అబ్బాయి ఎన్ని మాటలు ఇక. మళ్ళీ ఇప్పుడు 15 ఆగస్టుకు మీరు వాయిదా వేసుకున్నారు. ఈ లోపల మీరేదో కసరత్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ మౌలికంగా మేము అడుగుతున్నది ఏంటంటే, ఆ రోజుకి ఎన్నికల నాటికి ఇవ్వకుండా మిగిలిపోయినటువంటి రుణమాఫీ ఆ రైతాంగానికి అంతా ఇస్తారా ఇయ్యరా మీరు చెప్పాలి. 5 ఎకరాల లోపు ఉండి భూమి కలిగి ఉండి రుణభారం ఉన్నటువంటి రైతుల వివరాలు ప్రకటించండి. 2 లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను ప్రకటించండి. ఎందుకంటే 5 ఎకరాలకు లోబడి ఉండేటువంటి ఏ రైతులకు కూడా ఈ రాష్ట్రంలో ఏ బ్యాంకు కూడా ₹1,00,000 మించి రుణం ఇయ్యదు. ఇచ్చినట్లుంటే చూపియండి. 2 లక్షల రుణం ఇవ్వాలి బ్యాంకు అంటే ఖచ్చితంగా ఎక్కువ భూమి ఉండాలి. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం భూమిలో 1,52,00,000 ఎకరాల భూమిలో, సాగుకు యోగ్యమైన భూమిలో సుమారు 1,36,37,00,000 ఎకరాల భూమి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతుల చేతుల్లోనే ఉంది. మండలాల వారీగా మీరు జాబితా, గ్రామాల వారీగా మొత్తం ఒక్కో మండలంలో జాబితా విడుదల చేయండి. మేము డిమాండ్ చేస్తాను. ఆల్లేదు సూలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు రుణమాఫీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందట. దానికి గ్రామాలలో సంబరాలంటే మన అర్థం పడతాం ఉందానండి. పాలాభిషేకాలు చేస్తుంది. సిగ్గు లేకుండాలి కదా ఇట్లా చేయనికే. పోనీ అమలు అయినాడన్నా నువ్వు ఇచ్చిన 10 మందికో 5 మందికో ఇచ్చినాడన్నా పాలాభిషేకం చేస్తే ఓ 7 పేర్చినట్లు. గతే లేదు ఇప్పటికీ పాలాభిషేకాలు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కూడా ప్రతిదానికి ఫలితం లేకుండానే, ఫలితం రాకుండానే ప్రమోషనల్ యాక్టివిటీ మొదలుపెట్టింది. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. రేవంత్ రెడ్డి అబద్దాలు మాట్లాడి నిజాలు మర్చిపోయారన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసలు సైనిక్ స్కూల్ గురించి మాట్లాడలేదని చెప్పడం పచ్చి అబద్దమని చెప్పారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నిరుద్యోగులను రెచ్చగొట్టి ఓట్లు దండుకుందన్నారు. తెలంగాణ సమస్యలపై కేంద్రంతో నిరంతరం కొట్లాడతామని వినోద్ కుమార్ అన్నారు. ప్రభుత్వం అవసరం లేదు. ఇప్పుడు సైనిక్ స్కూళ్ళకి ఎవరైనా ప్రైవేట్ సెక్టార్ కూడా ముందుకొచ్చి ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ జరిపితే మేము నడుపుతామని చెప్పి కూడా ఎలా రక్షణ శాఖ, డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తున్నది. ఇవి 2 పాలసీస్ వచ్చినాయి ఇప్పుడు కొత్తగా. మా మీద నిందలేందంటే రేవంత్ రెడ్డి గారు, నువ్వు పోయినావు, కలిసినా, సైనిక్ స్కూల్ కోసం అడిగినాము, కొంచెం నీకేమైనా ఉదరభావం ఉంటే పోయిన ప్రభుత్వం కూడా కష్టపడ్డది, అది అక్కడ ఆగింది, దాన్ని కూడా కొనసాగిస్తున్నది చెప్పు. పోలా చెప్పకున్నా, ఇష్టం లేకున్నా నేను అడగొచ్చానని చెప్పాలి. కానీ కేసీఆర్ 10 ఏళ్ల కంచెం అడగలేదు, నేను అడిగినాను ఎట్లా చెప్తావా రేవంత్ రెడ్డి గారు? అంటే అబద్ధాలు చెప్పి 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 ప్రజల్ని మభ్యపెడదాం అనుకుంటున్నారా మీరు? ఉద్యోగాలు ఇయ్యలేదు అని చెప్పి నిరుద్యోగ యువకుల్ని రెచ్చగొట్టి ఓట్లే దండుకున్నారు మీరు. మొన్న ఆ ప్రొఫెసర్ కోదండరామ్ గారు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒక 30,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అయిన తర్వాత మొన్న మీరు ఎల్బీ స్టేడియంలో సర్టిఫికేట్లు ఇచ్చారు. 2,20,000 ఉద్యోగాల కోసము నోటిఫికేషన్లు ఇచ్చినాము. అవన్నీ మేము చెప్పుకోక మా తప్పైంది. కానీ నువ్వు ఇవ్వలేదని చెప్పి గోబల్స్ ప్రచారం చేస్తే ఈ కంచెలు ఊరుకునేది లేదు. ప్రతి ఇష్యూ మీద మేము మాట్లాడతాం. ఇలా మీరు మాట్లాడేది పచ్చి తప్పు. సైనిక్ స్కూల్ గురించి వెళ్ళి కొట్లాడము, సాధించడము. కానీ కేంద్ర ప్రభుత్వం, డిఫెన్స్ మినిస్ట్రీ చేతులెత్తి ఉత్తరం రాసింది. ఈ జూబ్లీ బస్ స్టాండ్ నుండి షామీర్పేట వరకు మెట్రో కమ్ దాని డబుల్ డెక్కర్ అంటారు. అంటే కింద మెట్రో పోతుంది, మీద వెహికల్స్ పోవచ్చు. దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. మీరు అధికారంలోకి వచ్చిన 20 రోజులకి ఆ లెటర్ వస్తుంది, మీరే చేసినట్టు చెప్పి ప్రచారం చేసుకున్నారు. ఆ పొన్నం ప్రభాకర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నేనే తీసుకొచ్చా అని. అడగండి, జేఆర్కే రావు గారిని అడగండి. దాని మీద ఎన్ని మీటింగ్లు పెట్టాం, మినిట్స్ కూడా ఉంటాయి డిఫెన్స్ మినిస్ట్రీలో. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్. గవర్నమెంట్ అది. కాబట్టి నేను కేసీఆర్ ఇవ్వాలి, నువ్వు రేపు ఇంకొక ఆయన ఎవరో ఉంటారు. నడుస్తూనే ఉంటుంది, నిత్య ప్రక్రియ అది. కానీ ఏం చేయలేదని చెప్పడం చాలా తప్పు రేవంత్ రెడ్డి గారు. ప్రతి అంశం లోపల కష్టపడి పనిచేసింది గులాబీ జెండా, అది ఎవరు కాదనలేరు. ఇంకా పనిచేస్తాం.
తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం నిత్యం పనిచేసేటువంటి పార్టీ గులాబీ జెండా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. సిరిపూర్ నియోజకవర్గంలోనే పెద్దదైన హాస్పిటల్లో సరిపడా వైద్యులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ సర్కారు ఆసుపత్రులను అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కనీస సదుపాయాలు కల్పించడం లేదని మండిపడ్డారు. సో అంటే ఆయన అసలు చూసుకోవాలి, ఇది కూడా చూసుకోవాలి. అంటే 3 days అక్కడ 3 days ఇక్కడ. మరి ఆయన రానప్పుడు మిగతా వాళ్ళు ఎవరు చూస్తున్నారు? ఇక్కడ గైనకాలజిస్ట్ లేడు, తర్వాత పీడియాట్రిషియన్ లేడు, తర్వాత జనరల్ సర్జన్ లేడు. ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ అతను కూడా ఒక్క వ్యక్తి. ఇంత పెద్ద పట్టణం, 30 వార్డులు ఉంటాయి, తర్వాత వేలాది మంది ఉంటారు. రోజుకి కనీసం 40 మంది వస్తారు, 50 మంది వస్తారు. ఈ సీజన్లో అయితే 250 మంది వస్తారు. వీళ్ళని చూడడానికి ఒక్క వ్యక్తి. మరి ఎవరు పట్టించుకుంటుంది? ఇంకా మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే ఒక డాక్టర్ పాల్వాయి హరిబాబు వారన్నా వచ్చి ఇక్కడ చూడాలి. వారు ఇంతకుముందు పనిచేసిన ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్, అక్కడనేమో మొత్తం డాక్టర్లు ఉంటున్నారు. ఇక్కడ డాక్టర్ గారు ఎమ్మెల్యేగా ఉన్న ఈ ప్రాంతానికి ఒక్క డాక్టర్ పోస్ట్ కూడా శాంక్షన్ కాకపోవడం, ఉన్నోళ్ళు కూడా బయట నుంచి వచ్చి పనిచేయడం, ఈసీజీ మెషిన్ ఉంది కానీ అది సరిగా దానికి రోల్ దొరకకపోవడం, అదేవిధంగా ఎక్స్రే మెషిన్ ఇక్కడ లేకపోవడం. మరి దీని అర్థం ఏంటి? కాకినాడ ప్రాంత ప్రజల పరిస్థితి ఏంటి? ఇక్కడ ప్రజలు ఓట్లు వేయలేరా? ప్రజలు తెలంగాణ ప్రజలు కాదా? ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.